టిడ్కో లబ్ధిదారులు ఆందోళన. దువ్వాడ మంగళపాలెం టిడ్కో హౌసెస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ప్రభుత్వం మాకు ఇల్లులు ఇస్తామని డబ్బులు కట్టించుకొని ఇల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. బ్యాంకులు వారు లోన్లు ఇచ్చి నోటీసులు పంపించి భయాందోళనకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని సంవత్సరాల నుండి అద్దెంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నామని ప్రభుత్వం మాకు వెంటనే ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, ఆనంద్, చొక్కా శ్రీనివాస్, పీతల అప్పలరాజు లబ్ధిదారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. మా ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. మా ఇల్లు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. భవానీ అండి. నాకు 2015లో ఇల్లు వచ్చిందనేసి శాంక్షన్ అయిందనేసి మెసేజ్ పెట్టా నేను నాకు ఇల్లు కోసం నాకు వచ్చింది కూడా శాంక్షన్ అవ్వకుండా వేరు దగ్గరికి ఎన్ని దగ్గరకో తిరిగినా కూడా పోలే వచ్చింది కదా అని సంతోషం మీద 25,000 ఫస్ట్ అప్పు చేసి మరీ 25,000 కట్టాను. మాది పూర్ ఫ్యామిలీ బాగాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ 25,000 కట్టమంటే మళ్ళీ 25,000 కట్టాను. 50,000 కట్టాలన్నారు. అయినా కూడా బ్యాంకు లోన్ ద్వారా నాకు ఇది ఇప్పిస్తానన్నారు. సీఓలకి ఫోన్ చేసిన, ఆర్పీలకి ఫోన్ చేసిన, ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. మా పరిస్థితి మేము ఎవరు చెప్పుకునేది. ఇదిగోండి బ్యాంకు ఇది 5 సంవత్సరాల నుంచి నాకు బ్యాంకు ఇది స్టేట్మెంట్. 5 సంవత్సరాల నుంచి నాకు లోన్ కట్ అవుతుంది. ప్రతి నెల 3,000 నేను ఇంటెత్తే కట్టుకోవాలా? ఈ 3,000 నెలకు బ్యాంకులోనే కట్టుకోవాలా? నా పిల్లల్ని చదివించుకోవాలా? నేను కడుపుకు తినాలా? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ డబ్బులు చూడండి ఒకసారి 2,000 ప్రతి నెల 3,000 చేయండి. లేదంటే ఈ వారంలో మా ఫ్యామిలీ కుటుంబాలతో సహా వచ్చి మేమందరం ఇక్కడ స్థానికంగా నివాసం ఏర్పరచుకుంటాం. అంటే మాకు మరి మీరు చెప్పడానికి చేయడానికి మేము మాకు ఈ అప్పులు కట్టుకోవాలి. మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం పలికిన జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు సీతంపేటలో గల విశాఖ జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు మరియు పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కి జనసేన పార్టీ నగర అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జనసేన పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు, భవిష్యత్తులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడ ఉన్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి
వెనకడు వేయకుండా ముందుకు తీసుకొస్తాం. జీవీఎంసీలో ఉన్న ప్రతి కార్పొరేటర్కి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు. శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇవి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. 5 ఏళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి, అలాగే జిల్లా మంత్రి గారైనటువంటి అనిత గారికి, ఇన్ఛార్జ్ అయినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ సోదరులు మా సత్య గారికి, పెద్దలు చలపతిరావు గారికి, పార్లమెంట్ అధ్యక్షులు మా తాదయ్య బాబు గారికి, ఇన్ఛార్జ్ జగన్ గారికి, ముఖ్యంగా నియోజకవర్గాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి మా ప్రగాఢ నాగేశ్వరరావు గారికి, వేదిక ముందున్నటువంటి అనేక పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నా. సోదరులారా, ఈరోజు మనం 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతలోకి వెళ్తున్నాం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు కూడా సుమారు 43 సంవత్సరాలుగా తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని ఇంతకాలం నడిపించారు. ఈరోజు యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా వచ్చింది కనుక ఈ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి. కనుక సోదరులారా, ఈరోజు 5 సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారం తెచ్చుకున్నాం. మనం ఎలాగైతే విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసుకున్న తర్వాత కాయ కాస్తుంది. కాయ కాసినప్పుడు మాత్రం అలగడానికి అడుగుతే ఏమవుతుంది? నష్టపోయేది మనమే. మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్త అన్నవారు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీ లైన్లోనే ఉండి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా సరే మరి లోకేష్ బాబు ఉన్నారు, మేమున్నాం, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులు గారు ఉన్నారు, ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు నియోజకవర్గం. కనుక మీకు తెలియజే జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన P4 పవర్టీ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న గుర్తుకు వస్తోందని అన్నారు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు పాపం. వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను అని పెంచుకొచ్చాడు. అక్కడ యాస్ మీద నలుగురిని కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబం సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ సిక్స్ సంఘ దేవుడెరుగు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో. బంగారు కుటుంబం అని. అక్కడ ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు. రెండే ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి గాని, సామర్థ్యం గాని, ఆలోచన గాని చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే పెడతాడు ఆయన. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ పిచ్చి. ఆయన ఒక పథకం పెట్టడం, దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి, వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం. ఆయనకి పత్రికా బలం చాలా పెచ్చు, మీడియాలో చాలా పెచ్చు. ఆయన రాగానే ఏమన్నాడు చూసారుగా, మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేయలేను, నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేవను, ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు. ఏమి సాధించావంటున్నా? ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరా? ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన ఏంటి? ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి? మళ్ళా ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. మరి వాటి సంగతి ఏం చేశారు? శ్రమదానం అన్నారు. ఏం చేశారు శ్రమదానం? మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు. శ్రీమద్ రమారమణ గోవింద శ్రమదానం పోయింది. జన్మభూమి అన్నారు. అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా, మీ జన్మభూమిని మీరు బాగు చేయండి, మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమైంది? జన్మభూమి పోయింది, శ్రమదానం పోయింది, ప్రజల వద్దకు పాలన అది పోయింది, ఆకస్మిక తనిఖీలు అవి పోయినాయి. నేను మారిపోయినకి నేను ఏం చేయను అన్నావు. మళ్ళా అదన్నీ కాదు, దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు అందరం కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర తిరిగి రాశామని, 164 స్థానాలు కైవసం చేసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం యలమంచిలి నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు. మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని. మొన్న ఢిల్లీకి వెళ్ళా, ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా.
ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు. మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా. వాళ్ళందరూ అడిగారు, మేము 5 లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం, 1 కోటి సభ్యత్వం ఎట్టా చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పి, అది మా రక్తంలో ఉంది స్వామి. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి 2 సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా, కమిటీలు వేయాలా, పని చేయాలని మాకు నరనరాలు ఎక్కిచ్చారు. మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం, సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్, అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారో మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేసే విధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఒక వినూతమైన ఆలోచన ఇది. అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సామాజిక సేవకి అదనంగా, అంటే కార్పొరేట్ స్థాయిలో CSR ఉంది, కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. విద్యకి స్కూల్స్ ఇస్తున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, రోడ్లకి ఇస్తున్నారు, తాగునీటికి ఇస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని ఇల్లు కడతాం. ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ శాతం ఈ డొనేషన్స్లో ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక కుటుంబానికి మనం చేయూతగా ఉండి ఆ కుటుంబం సొంత కాళ్ళ మీద నిలబడే విధానం. అంటే పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళని చదివించటం, లేదు వాళ్ళకి చదువుకొని ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కల్పించే విధానం, అలాగే ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి, ఎలా చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారనే విషయంలో వాళ్ళకి సహాయంగా నిలబడతాం. ఇలా ఏంటంటే కొన్ని కుటుంబాలు, అంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 25 లక్షల కుటుంబాలని ఈ BPL గ్రూప్స్, అంటే బిలో పావర్టీ లైన్ గ్రూప్స్లో వాళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా, అంటే ఎవరిని కుటుంబాలని మనం చేయూత ఇవ్వాలనే దాని మీద ఎక్కడ నిర్దిష్టంగా పరిమితి లేదు. ఎవరి శక్తి వంచన లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు. అలా గనక చేయలేకపోతే, అంటే ఇవాళ ప్రభుత్వమే అన్నీ చేయాలనేది భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ప్రభుత్వం అన్నీ చేయట్లా. చాలా దేశాల్లో ఈ ప్రైవేట్ డొనేషన్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఖచ్చితంగా ఉంది. ఉండబట్టే ప్రభుత్వం ప్రైవేట్ కలిపి చాలా ఇటువంటి డొనేషన్స్లో కానీ లేదా సోషల్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది. భారతదేశంలో అటు విప్రో ప్రేమ్జీ గారు కానీ, లేదంటే SCL నాడార్ గారు కానీ, ఇన్ఫోసిస్ సత్యనారాయణమూర్తి గారు కానీ, వీళ్ళందరూ ఎన్నో రకాలుగా డొనేషన్స్ ఇచ్చారు. ఇవాళ మనం ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టామో, మరి అన్నా క్యాంటీన్ స్ఫూర్తి ఇన్ఫోసిస్. కాబట్టి ఇలా ఎన్నో స్ఫూర్తిదాయకమైన